నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం కాసేపట్లో కాళేశ్వరానికి సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన పిల్లర్ల పరిశీలన చలో నల్గొండ పేరుతో బీఆర్ఎస్ బహిరంగ సభ హాజరు కానున్న కేసీఆర్ వైసీపీ 7వ లిస్టుపై కసరత్తు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి క్యూ కట్టిన నేతలు నేడు వరంగల్ హన్మకొండలో కిషన్ రెడ్డి పర్యటన అభివృద్ధి పనులను పరిశీలించనున్న కేంద్ర మంత్రి శివబాలకృష్ణ కేసులో దూకుడు పెంచిన ఏసీబీ ఇవాళ 3 బినామీలను విచారించనున్న అధికారులు ఢిల్లీ ముట్టడికి రైతుల పిలుపు హస్తినలో భద్రత కట్టుదిట్టం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వాటర్ ఫైట్ కొనసాగుతోంది. ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మేడిగడ్డను సందర్శించనున్నారు. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అక్కడికి వెళ్లనుంది. మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన పిల్లర్లను పరిశీలించనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 10-15 వరకు సభలో పాల్గొంటారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి బస్సులో మేడిగడ్డకు బయలుదేరతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ 2 గంటల పాటు మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లర్లు పరిసరాలను పరిశీలిస్తారు. అనంతరం అధికారులు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ప్రజాప్రతినిధుల బృందం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనుంది. తెలంగాణలో వాటర్ ఫైర్ కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మేడిగడ్డను సందర్శించున్నారు. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అక్కడికి వెళ్లనుంది. మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన పిల్లర్లను పరిశీలించనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్ చెప్పండి, తెలంగాణలో వాటర్ ఫైర్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పండి విశాల్. రైట్, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి అవినీతిపై గతంలో ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంది. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున అటు గత ప్రభుత్వం బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ వచ్చింది. ఇక నెల రోజుల కిందటనే అటు తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల బృందం అందరూ కూడా మేడిగడ్డ సందర్శన వెళ్ళారు. అక్కడ ఈఎన్సీ మాజీ ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఎన్సీ మురళీధర్ రావు తోటి అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే నెల రోజుల కిందటనే మంత్రుల బృందం మేడిగడ్డ పరిశీలనలకు వెళ్ళడం, అక్కడి నుంచే నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, అదేవిధంగా ఆ కట్టడం అవసరం లేకపోయినప్పటికీ కూడా అది నిర్మాణం చేశారని ఇలా ఇవన్నిటిని వివరాలన్నింటినీ కూడా చెప్తూ అక్కడి నుంచి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మంత్రుల బృందం ఇచ్చింది. ఇక మళ్ళీ సరిగ్గా నెల రోజుల తర్వాత ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకోబోతారు. ఇక మరి కాసేపట్లోనే ఉదయం 10 గంటలకి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే సీఎం అదేవిధంగా మంత్రుల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఉండడంతో సభ కొద్దిసేపు మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు జరిగే అవకాశం కూడా లేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం
మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 4-5 గంటల మధ్యలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేరుగా సీఎంఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని కూడా మనకి సమాచారం అందింది. ఇక ప్రజెంటేషన్ తర్వాత మీడియాతోటి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతోటి మాట్లాడతారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడో తుమ్మిడిహట్టు దగ్గర ఎగువన ఉన్న తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేసి ఉంటే ఎన్నో వేల కోట్లు మిగిలి ఉండేటివి, కేవలం 30-40 వేల కోట్లతోటి తుమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే ఈరోజు తెలంగాణలో ఎన్నో వేల ఎకరాలకి నీళ్ళు అందేటివి. అదేవిధంగా లక్ష కోట్ల వరకు కూడా అంటే దాదాపు ప్రభుత్వం 94,000 కోట్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఖర్చు పెట్టారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే ఇన్ని వేల కోట్లు 94,000 కోట్లు అవసరం లేదు, కేవలం 30-40 వేల కోట్లతోటి ఎగువన ఉన్న తుమ్మిడిహట్టు దగ్గర ఈ ప్రాజెక్టు కట్టుంటే ఎన్నో గ్రావిటీ ద్వారా ఎన్నో వేల ఎకరాలకి నీళ్ళు అందించే అవకాశం ఉండేది. సో వాటన్నిటిని కాదని అంటే నిపుణుల బృందం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నిపుణుల బృందం చెప్పినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ వినకుండా కాళేశ్వరం దగ్గర అంటే ఎగువన ఉన్న తుమ్మిడిహట్టు దగ్గర కాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే వాటర్ క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం కాకుండా దిగువన కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అదేవిధంగా గత కొన్ని రోజుల సంది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణలు కూడా జరిపింది. ఇక ఈ క్రమంలోనే మొదటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఈఎన్సీ మురళీధర్ రావుని కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఎన్సీ మురళీధర్ రావుని కూడా ప్రభుత్వం సర్వీసుల నుంచి తొలగించింది. ఇక ఈరోజు మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని ప్రధానంగా అధికార పార్టీ ఈ అంశాన్ని ప్రధానంగా ఎంచుకుంది. మరోవైపు ఈరోజు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. జంగ్ సైరన్ అంటూ కూడా అక్కడ ఒక పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో మొత్తం రాజకీయాలన్నీ కూడా నీటి జలాలపైనే జరుగుతున్నాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడం, వీటి చుట్టే మొత్తం ప్రాజెక్టుల చుట్టే తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక ప్రతిపక్ష నేతలను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం సందర్శనకు ఆహ్వానించారు. అయితే ప్రతిపక్ష బీజేపీ కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవరు వెళ్తారనేది కూడా ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. అయితే బీజేపీ మాత్రం నిన్న చర్చించుకుంటామన్నారు కానీ వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి ఎక్కువగా లేదు. ఇక మరి కాసేపట్లోనే అంటే 10 గంటలకి శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు మాత్రమే ఈ సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ వాయిదా పడిన వెంటనే మంత్రులు ఎమ్మెల్యేల బృందం అంతా కూడా ఇక్కడ టీఎస్ఆర్టీసీ బస్సులలో ఇక్కడ నుంచి నేరుగా భూపాలపల్లి మీదుగా మేడిగడ్డకు చేరుకుంటారు. ఇక మొత్తం మీద తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం నీటి ప్రాజెక్టులకు సంబంధించి అదేవిధంగా జలాలు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడం వైపే తిరుగుతున్నాయి. అయితే వీటన్నిటిని కూడా ప్రజల్లో ఒక గందరగోళ పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సీఎం రేవంత్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తాము కొన్ని నిబంధనలతో అప్పగిస్తున్నామన్నారు. కానీ నిన్న స్వయంగా అధికార పార్టీ అంటే మొత్తం ఒక తీర్మానాన్ని కూడా శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఆ తీర్మానానికి అందరూ కూడా ఆమోదం తెలిపారు. అంటే ముందేమో అప్పగిస్తున్నట్టు ఆ తర్వాత నిన్ననేమో అప్పగించట్లేదని తీర్మానం చేయడంతో ఒక గందరగోళ పరిస్థితులు అనేటివి కూడా నెలకొన్నాయి. ఇక బీఆర్ఎస్ మాత్రం ఇది తమ విజయం, తాము ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తిన ద్వారానే కాంగ్రెస్ ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై వెనక్కి తగ్గిందని కూడా బీఆర్ఎస్ ఒక విధంగా ఇది తమ విజయం అంటూ కూడా బీఆర్ఎస్ తను చెప్పుకుంటూ వస్తుంది. ఇక ఈరోజు మాజీ సీఎం అంటే తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారి అటు అసెంబ్లీకి రాకపోయినప్పటికీ మొట్టమొదటిసారి బహిరంగ సభలో ఈరోజు పాల్గొనబోతున్నారు. ఇక అక్కడి నుంచే నేరుగా తెలంగాణలో మరో పోరాటాన్ని కూడా బీఆర్ఎస్ సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అదేవిధంగా మాజీ సీఎం కృష్ణా జలాల పరిరక్షణకు సంబంధించి జంగ్ సైరన్ ఈ ఇద్దరి మాజీ సీఎం ప్రస్తుత సీఎం ఇద్దరు సీఎంలు అందరూ కూడా ఈరోజు నీటికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడబోతున్నారు. సోనీ, థ్యాంక్ యూ విశాల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో వాటర్ ఫైట్ కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు మేడిగడ్డను సందర్శించున్నారు. సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం అక్కడికి వెళ్లనుంది. మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన పిల్లలను పరిశీలించనుంది. అలాగే ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే 10-15 వరకు సభలో పాల్గొంటారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి బస్సులో మేడిగడ్డకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కాళేశ్వరం చేరుకుంటారు. అక్కడ 2 గంటల పాటు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లు, పరిసరాలను పరిశీలిస్తారు. అనంతరం అధికారులు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రజాప్రతినిధుల బృందం సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరనుంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి సుధాకర్ ఫోన్లైన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, పరస్పర విమర్శలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది నీటి ఎద్దడితో. ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లా పర్యటించనున్నారు. మేడిగడ్డ పర్యటనకు రానున్న నేపథ్యంలోనే జిల్లా అధికారుల యంత్రాంగం సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది. గత ఏడాది నవంబర్ 2వ తారీఖు నాడు ఏఐసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి మేడిగడ్డకు రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రావడం జరిగింది. అయినా కూడా వారు అవన్నీ అడ్డంకులన్నీ ఛేదించుకొని రాహుల్ గాంధీ, అతనితో పాటు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి వెళ్లి మొత్తం సందర్శించడం జరిగింది. ఆ రోజైతే ఏ పోలీసులు అడ్డుకున్నారో ఇప్పుడు అదే పోలీసులు మొత్తం రెడ్ కార్పెట్ వేసి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకనున్నారు. ఇదే క్రమంలో చూస్తే ఈ రోజు మొత్తం హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీరితో పాటు మొత్తం ఉన్న మంత్రివర్గం కూడా రానున్నారు. ఈ రోజు కాళేశ్వరం రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షలాది కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని చెప్పేసి దీన్ని బయట పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈ యొక్క ప్రాజెక్టు సందర్శించడానికి అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మేడిగడ్డ పర్యటన మొత్తం ప్రాజెక్టు కూడా ఇవ్వడానికి మొత్తం సర్వం సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన కూడా ఖరారు కావడం జరిగింది. జిల్లాలో యంత్రాంగం కూడా మేడిగడ్డ అన్ని ఏర్పాట్లు చేసి సీఎంతో పాటు ముఖ్యమైన నాయకులు కూడా రావడంతో పాటు పోలీస్ బందోబస్తు కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు 10:30 హైదరాబాద్ నుంచి రోడ్ మార్గంగా బయలుదేరి మొత్తం నేరుగా కాళేశ్వరం వచ్చేసి కాళేశ్వరం నుంచి మేడిగడ్డ బ్యారేజ్ రావడం జరుగుతుంది. మధ్యాహ్నం సుమారు 3-3:30 ప్రాంతానికి మేడిగడ్డ బ్యారేజ్ రానున్నారని చెప్తున్నారు. 7వ బ్లాక్ సంబంధించిన ఏర్పడ్డ పగుళ్లతో గత సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున కుంగిన బ్యారేజ్ సంబంధించిన దాంట్లో 19, 20, 21, 22 పిల్లర్లను క్షుణ్ణంగా పరిశీలించి గంటన్నర పాటు ఇక్కడ ఉండి మొత్తం పరిశీలించి ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం. ఇదే కాకుండా తర్వాత బ్యారేజ్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన సభస్థలి వద్ద కూడా పవర్ పాయింట్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ పై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక గత కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే జలవనరుల శాఖ నుంచి ఢిల్లీ బృందం వచ్చి 6 సభ్యుల బృందం వచ్చి పరిశీలించిన రిపోర్ట్స్ గత కొద్ది రోజుల నుంచి చూసిన మొత్తం సేకరించిన రిపోర్ట్స్ అన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ పవర్ పాయింట్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన సభ వద్ద కూడా మొత్తం సుమారు 2500 మంది విఐపీలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరందరికీ కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి వీరికి సంబంధించి ఈ యొక్క పవర్ పాయింట్ ఈ యొక్క ప్రాజెక్టు ఎలా నిర్మించారు, ఎలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి అనే దానిపైన క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సంబంధించిన సూచనలు ఎలా చేయాలి, దీన్ని ముందస్తు అని చెప్పి దీనిపైన ఉంటుంది. ఇదే క్రమంలో చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భువనేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఐజీ శ్రీనివాస్ మరియు ఇతరాంత అధికారులు కూడా పాల్గొంటున్నారు. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1000 మంది పోలీసులతో భారీ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి నేరుగా ఈ యొక్క పరిశీలన మొత్తం అయిపోయినాక ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది మంత్రులు నేరుగా హైదరాబాద్ హెలికాప్టర్ నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు కూడా వారి యొక్క మొత్తం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సుమారు సీఎం వెహికల్ తో పాటు 40 ప్రైవేట్ వాహనాలు కూడా రానున్నాయి. ఈ యొక్క వాహనాలకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీరికి మొత్తం చూసుకునేందుకు వరంగల్ కానీ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు వారితో పాటు కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క మేడిగడ్డ పర్యటనకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రావడంతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆసక్తిగా చూడడం జరుగుతుంది. ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా నీరు నియామకం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం వేయలు, కానీ ఇక్కడ మొత్తం చూస్తే పెద్ద కుంభకోణం లక్షలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి అసెంబ్లీలో కూడా జరగడం జరుగుతుంది. అదే కాకుండా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే చెప్పడం జరుగుతుంది. దీనిపైన ప్రజలు కూడా ఆసక్తికరంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా
ఈ యొక్క అంశం పైన ముడిపడి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. కృష్ణానది ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పోరు బాటకు సిద్ధమైంది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత నిరసిస్తూ నల్లగొండ వేదికగా సమరశంఖం పూరించనుంది. ఇవాళ చెలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానుండడంతో పార్టీ యావత్ రంగంలోకి దిగింది. చెలో నల్గొండ సభకు సర్వం సిద్ధమైంది. కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారని ఆరోపిస్తూ నల్గొండ వేదికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా అరెస్టులో ఉన్న కేసీఆర్ ఈ సభ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో చెలో నల్గొండ సభలో అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారో అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు అప్పగించమని తీర్మానం చేసిన నేపథ్యంలో బహిరంగ సభలో అధికార పక్షం టార్గెట్గా కేసీఆర్ మాట్లాడే అంశాలపై గులాబీ కేడర్లో ఆసక్తి నెలకొంది. కృష్ణానది ప్రాజెక్టులపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కేంద్రం పరిధిలోని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సాయంత్రం 4 గంటలకు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చెప్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలను కదిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతాలపై నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలతో పాటు తాగునీటిపై ఆధారపడిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలి రావచ్చని భావిస్తున్నారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్తే రాష్ట్రానికి అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండదని, సాగునీరు, త్రాగునీటి కోసం కూడా ఇబ్బందులు వస్తాయని, మళ్లీ సెంటిమెంట్ను అస్త్రం సంధించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్లు తాము అధికారంలో ఉండగా ప్రాజెక్టులు అప్పగించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని నల్గొండ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలో బీఆర్ఎస్కు అస్త్రం కావాలి. ప్రస్తుతం కేఆర్ఎంబీ అంశాన్ని ఆయుధంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో ఉన్న 5 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే కేఆర్ఎంబీ అంశంతో ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుక్కున పెట్టాలనేది గులాబీ బాస్ వ్యూహంగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీగా చంద్రబాబు పోటీ చేస్తే తాను 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని చెప్పారు. ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం జగన్మోహన్ రెడ్డి అయితే మాట తప్పడం, మోసం చేసే తత్వం చంద్రబాబుదని అని విమర్శించారు. రాజధాని అమరావతి కట్ట అంటాడు, ఇక్కడ ఆయన సొంతిల్లలే కట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో సొంతిల్లు కూడా లేని చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని అన్నారు. పెట్టే బేడా సర్దుకొని సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోతారని కేశినేని జోస్యం చెప్పారు. మోడీ గారు ఇచ్చిన ప్యాకేజ్ ముద్దు అన్నాడు. వెంటనే తిప్పి ప్యాకేజ్ ముద్దు కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నాడు. అదే అయిపోయింది. ప్రధానమంత్రి అయిపోదామని పాపం కళ్ళకని రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నగా. ఆయన పిలవలేదు, అపాయింట్మెంట్ పెట్టలేదు. వెళ్ళిపోయి ఆయనతో కూడా కలిసి మరి థర్డ్ ఫ్రంట్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగాడు. ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక ఉద్దేశంతో, దురుద్దేశంతో తిరిగి అందరినీ మమతా బెనర్జీని, కుమారస్వామిని అందరినీ ఏకం చేద్దామని చూశాడు. కేజ్రీవాల్ అందరినీ. అయిపోయింది. ఒక్క బొర్ల పడ్డాడు కిందకి. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఇది ఆఖరి ఎన్నికలు 2024. ఆయనకి ఇక్కడ విజయవాడలో మరి రాజధాని అంటాడు, అమరావతి కట్టానంటాడు. అమరావతి ఏం కట్టలా.
ఆయన సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు, కట్టడా? సో సొంత ఇల్లు కూడా లేని చంద్రబాబు నాయుడు గారు ఎస్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీలు భరత్, సత్యనారాయణ, భరణి విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ కార్యాలయంలో ఈ ముగ్గురు బినామీలను ఇవాళ విచారించనున్నారు అధికారులు. బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమి శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాలకృష్ణ బినామీ భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ యాదాద్రి జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచినట్లు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిన్న ఏదైతే అతను వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. విచారణ సమయంలో బెయిల్ ఇస్తే ఇతను వ్యక్తులను తారుమారు చేసే అవకాశం ఉంటుందనుకోవడంతోనే అతనికి బెయిల్ కూడా మంజూరు చేయలేదు నాంపల్లి ఏసీబీ కోర్టు. శివబాలకృష్ణ బినామీలు భరత్, సత్యనారాయణ, భరణి విచారణలకు హాజరు కావాలని ఏసీబీ అయితే నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ కార్యాలయంలో ఈ ముగ్గురు కూడా హాజరవ్వాలి, ఈ రోజు విచారణను సెట్ చేయాలన్న కోణంలోనే అధికారులు, ఏసీబీ అధికారులు వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. బినామీల పేర్లతో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవేవైతున్నాయో వాటన్నిటిని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 55 ఎకరాల భూమి శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అలాగే బాలకృష్ణ బినామీ భూములు అయినటువంటి ఏవైతే ఉన్నాయో యాదాద్రి సమీపంలో వాటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు అన్న కోణంలోనే ఇప్పటికే యాదాద్రి కలెక్టర్ కు ఏసీబీ అధికారులు లేఖ కూడా రాశారు. వలిగొండలో హరిప్రసాద్ అనే వ్యక్తి పేరు మీద 8 ఎకరాలు, రఘుదేవి పేరు మీద 11 ఎకరాలు, చిత్తాపూర్లోని ఈ పద్మావతి పేరు మీద 3.3 ఎకరాలు, చిన్నరావుపల్లిలో శివ అరుణ పేరు మీద 20 గుంటలు, అలాగే మోస్కూర్లో బాలకృష్ణ సోదరుడు నవీన్ పేరు మీద 26 ఎకరాలు, రెడ్లరేపాకలో 8 ఎకరాలు భూమి రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ భూములు 2021 నుండి 2023 మధ్య హెచ్ఎండిఏగా ఇతను అధికారంలో ఉన్న ఎరాలోనే ఈ మొత్తం కూడా కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే బినామీలకు కూడా ఈ రోజు నోటీసులు ఇచ్చారు. అలాగే ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న కోణంలో ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏసీబీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతి కూడా కోరారు కాబట్టి ఈ ముగ్గురితో పాటు ఐఏఎస్ అధికారులు కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లయితే ఈ నలుగురిని కూడా ఈ రోజు విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఉషా. అక్కడ మార్జన్లో పట్టుబడిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో అతన్ని విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది ఏసీబీ. ఒక ఐఏఎస్ అధికారి అండదండలతో అనుమతులు జారీ చేసి శివబాలకృష్ణ కోట్ల రూపాయలు గడించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని విచారణలో శివబాలకృష్ణ అంగీకరించినట్లు తెలుస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఐఏఎస్ వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు రిమాండ్ రిపోర్ట్లో వాంగ్మూలంలో బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సాప్ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే భూములు కొని రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఏసీబీ ముందుంది. అలాగే ఐఏఎస్ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. సెల్ఫోన్ల డేటాను వడబోసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులను అధికారులు తీసుకోనున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్స్, ల్యాప్టాప్లను అధికారులు ఫోరెన్సిక్ పంపించారు.
వాట్సాప్ కాల్స్ డేటా రీట్రైవ్ చేసిన తర్వాత వచ్చిన డేటాతో దర్యాప్తు వేగవంతం చేయనుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని 161 నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బినామీలు, వెనుకుండి నడిపించిన అధికారులు, రాజకీయ ప్రముఖుల చిట్టాను ఏసీబీ త్వరలో బట్టబయలు చేయనుందని తెలుస్తోంది. బీహార్లో బీజేపీ ఆర్జేడీ ఆధ్వర్యంలోని నితీష్ కుమార్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తన బలాన్ని నిరూపించుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం గెలిచింది. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 129 మంది సభ్యులు నితీష్ కుమార్ను సమర్థిస్తూ ఓటు వేశారు. ఉదయం నుంచి విస్తృతంగా చర్చ జరిగింది. ఓటింగ్కు ముందు ఆర్జేడీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ్యులు వాకౌట్ చేశారు. ఉదయం ఆర్జేడీ స్పీకర్పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ జరిగిన ఓటింగ్లోనే నితీష్ కుమార్ సర్కార్ బలం సుస్పష్టమైంది. గవర్నర్ ప్రసంగంతో బీహార్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి తిరుగులేదని అసెంబ్లీ సాక్షిగా నిరూపణైంది. ఉదయం నుంచి బీహార్ అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. నితీష్ కుమార్ విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకు 128 మంది, ప్రతిపక్ష కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది. నితీష్ కుమార్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 122 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు. ఎన్డీఏ కూటమిలో పార్టీల వారీగా బలాబలాలు బీజేపీ 78, జేడీయూ 45, హెచ్ఏఎం 4, స్వతంత్ర అభ్యర్థి 1, ఆర్జేడీ కూటమిలో ఆర్జేడీ 79, కాంగ్రెస్ 19, సిపిఐ-ఎంఎల్ 12 మంది, సిపిఐ-ఎంఎల్ 12, సిపిఐ-సిపిఎం కలిసి 4 సభ్యులున్నారు. ఉదయం సభ ఆరంభం కాగానే స్పీకర్కు వ్యతిరేకత వ్యక్తం కావడంతో అసెంబ్లీ స్పీకర్ ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌదరిని తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి వైదొలిగి డిప్యూటీ స్పీకర్గా జేడీయూకు చెందిన మహేశ్వర్ హజారీ స్పీకర్ పదవిలో కూర్చుని సభను నిర్వహించారు. స్పీకర్ను తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. తీర్మానానికి అనుకూలంగా 125, వ్యతిరేకంగా 112 వచ్చాయి. దీంతో నితీష్ కుమార్ సర్కార్ బలం తేలింది. అనంతరం సీఎం నితీష్ కుమార్ సర్కారు విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో పాల్గొంటూ కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇచ్చి భారతరత్నను ఓ డీలుగా మార్చారని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఒకప్పుడు విమర్శించిన బీజేపీని నితీష్ కుమార్ ఇప్పుడు ప్రశంసిస్తున్నారని ఆయన అన్నారు. జేడీయూ ఎమ్మెల్యేలను నితీష్ కుమార్ ఎందుకు పార్టీ మారాడంటే ఏం చెబుతారని ప్రశ్నించారు. మోదీ గ్యారంటీ అని చెప్పుకునే బీజేపీ ఈ అసెంబ్లీలోనే 3 సార్లు పార్టీ మారిన నితీష్ మళ్ళీ పార్టీ మారారని గ్యారంటీ ఇవ్వగలదా అని तेजस्वी यादव निलदीశారు। माननीय सदस्यगण, हाँ के पक्ष में 129 और ना के पक्ष में 0। माननीय सदस्यगण, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा माननीय सदस्य, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा वर्तमान राज्य मंत्रिपरिषद में विश्वास व्यक्त करती है। माननीय सदस्यगण, अध्यासी सदस्यों का मनोनयन। उपाध्यक्ष, माननीय सदस्यगण, बिहार विधानसभा की प्रक्रिया तथा कार्य संचालन नियमावली के नियम 12(1) के अधीन मैं निम्न सदस्यों को शपथ बिहार मुख्यमंत्री नितीश कुमार ధీటుగా ప్రతిపక్షానికి సమాధానమిచ్చారు। లాలూ ప్రసాద్ యాదవ్ రబ్రీదేవి హయాంలో రాష్ట్రం ఎలా ఉంది, 2005లో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎలా ఉందని ప్రశ్నించారు। 2005 నుంచి తన హయాంలో బీహార్లో జరిగిన అభివృద్ధిని వివరించారు। ప్రభుత్వంలో ఉంటూ ఆర్జేడీ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి నిధులను మింగేస్తున్నారని తేలడంతో తాము మళ్లీ బీజేపీ వైపు వచ్చి సర్కార్ ఏర్పాటు చేసినట్లు నితీష్ కుమార్ తెలిపారు। భవిష్యత్తులో మళ్లీ ఆర్జేడీ వైపు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు। ఆర్జేడీ అక్రమాలపై దర్యాప్తు చేయిస్తానని హెచ్చరించారు। నితీష్ కుమార్ సమాధానం ఇస్తుండగానే విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందే ఆర్జేడీ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు।
ఒక బీజేపీ, 2 జేడీయూ సభ్యులు సభకు గైర్హాజరయ్యారు. ఆర్జేడీకి చెందిన కైలాస్ యాదవ్, మరో 2 సభ్యులు సభలో చర్చలకు ముందే ప్రతిపక్ష స్థానాల నుంచి అధికార పక్షం వైపు వెళ్లి కూర్చోవడంతో ప్రతిపక్ష ఆర్జేడీ కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఆర్జేడీ పిలుపు మేరకు విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాట్నాలో ఆందోళన జరిపారు. అసెంబ్లీకి వస్తున్న ఆందోళనకారులను పోలీసులు నివారించారు. तो आप लोगों को याद है कब से हमने काम करना शुरू किया 2005 से, और 2005 से जब काम शुरू हुआ है और उसके बाद बिहार का कितना विकास हुआ है, और हमारे पहले इनके पिता को और इनकी माता को 15 साल तक काम करने का मौका मिला, तो क्या हुआ था बिहार में जी? क्या होता था? अरे शाम में कोई भी आदमी घर से बाहर निकलता था, आप जरा सोच लीजिए, और कहीं कोई सड़क था, कहीं कोई रास्ता था, और जब हम लोगों को मौका मिला और ये बात करते हैं अपने को कि इनके साथ मुस्लिम है, तो कितना मुस्लिम हिंदू का झगड़ा होता था, और जब हम आए तो हिंदू मुस्लिम का झगड़ा बंद कराए। अब कब हुआ था? आज तक भूल जाना है, अगर इतिहास जानो। మొత్తం మీద బీహార్ అసెంబ్లీలో బీజేపీ, జేడీయూ ప్రభుత్వానికి డోకా లేదని స్పష్టమైంది. డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ ఆధ్వర్యంలో నితీష్ కుమార్ విశ్వాస తీర్మానం నెగ్గడంతో ఉత్కంఠ తొలగిపోయింది. EV Bulletin updates. For more updates, keep watching. EV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.